అంత కేరింగ్ చూసుకునేది నా వైఫ్. యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుని చెప్పవచ్చు. మొన్న రైలు కింద పడి ముగ్గురు మరణించారు. సాఫ్ట్వేర్ విజయ్ శాంతి, అదేవిధంగా వారి కూతురు కుమారుడు చేతన విశాల్ రెడ్డి. ఆ ప్రమాదం చాలా ఘోరమైనటువంటి ప్రమాదం చెప్పవచ్చు. ఎందుకంటే ఒకేసారి ముగ్గురు కూడా మరణించడం జరిగింది రైలు కింద పడి. ఆ సంఘటనపై ఆరా తీసినటువంటి పరిస్థితుల్లో యాదాద్రి భువనగిరి జిల్లా బొల్లేపల్లికి చెందినటువంటి సురేందర్ రెడ్డి బొల్లేపల్లిలో నివాసం ఉండేవాడు. అతను వృత్తిరీత్యా దుబాయ్కి వెళ్ళడం జరిగింది. వారి భార్య, అదేవిధంగా కుమారు, కూతురంతా కూడా చెర్లపల్లిలో నివాసం ఉంటున్నారు. అదేవిధంగా విజయశాంతి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. విజయశాంతి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఒక మంచి టీం లీడర్గా ఉన్నారు. మరి ఒక అనుకోని సంఘటన, ఒక బాధాకరమైన సంఘటన. ఎందుకంటే ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ మరి రైలు కింద ముగ్గురు కూడా పడి చనిపోయినటువంటి పరిస్థితి. మొత్తం కూడా కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్ లో ఉన్నారు. ఆ ఇంటి వద్దే ఉన్నాం. వీళ్ళంతా కూడా చాలా బాధతో ఉన్నటువంటి పరిస్థితి. వారి యొక్క భర్త అయినటువంటి సురేందర్ రెడ్డి గారు, అదేవిధంగా వారి మామ, అత్త కూడా చాలా రోధిస్తున్న పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు మనమడు మనవరాలు బాధ కలిసి ఆయన మొత్తం కూడా షాకింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఏం జరిగిందని చెప్పి చాలా విచారిస్తున్న పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే ముగ్గురు చనిపోవడము, ఎందుకంటే ఏ కారణం చేత చనిపోయారు అనేది కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే మాకు ఎలాంటి విభేదాలు లేవని చెప్తున్నారు. ఖచ్చితంగా ఆమె దేవత అని చెప్పి మన సుమన్టి కూడా చెప్పడం జరిగింది. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, అదేవిధంగా ఆ కొడుకు కూతురు అంటే చాలా ఇష్టం వాళ్ళంతా కూడా నాకు. అయినప్పటికీ నేను దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాను. ఎప్పటికప్పుడు వారితో ఫోన్లో మాట్లాడేవాడిని. ఎప్పటికప్పుడు లాస్ట్ 29 నా బర్త్డే ఉండే, ఆ బర్త్డే కూడా విషెస్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. నా కుమారు, కూతురు, అదేవిధంగా మా భార్య అని చెప్తున్నారు. అదేవిధంగా విజయశాంతి వాళ్ళ అమ్మని అడిగినప్పుడు కూడా అదే చెప్తుంది. నేను ఆఫీస్కి వెళ్తున్నాను రాత్రి, ఎందుకంటే ఆమె సాఫ్ట్వేర్ కాబట్టి రాత్రి ఉద్యోగం వెళ్తున్నారని చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా మనమరాలు కూడా తీసుకెళ్తారని చెప్పి వాళ్ళు అనుకోలేదని చెప్తున్నారు. మరి ఆ ముగ్గురు కూడా గట్కేశ్వర నుండి చెల్లపల్లికి వెళ్ళేటువంటి గూడ్స్ రైలు కింద పడి చనిపోవడం అయితే బాధ కలుగుతుంది. నిజంగా ఒక సంచలనమైనటువంటి వార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే దీనిపైన పోలీసులు విచారణ చేస్తారని చెప్పవచ్చు. ఎందుకంటే ఏ కారణం చేత చనిపోయారు, మరి ఇక్కడ కుటుంబంలో అడిగినప్పుడు అయితే ఏ కారణం లేదు, మాకైతే ఎలాంటి గొడవలు లేదని చెప్తున్నారు. అదేవిధంగా ఎలాంటి సమస్యలు కూడా లేనటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ ఘటన మాత్రం ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు. అలా భర్త మాత్రం సురేందర్ రెడ్డి కొంచెం షాకింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక కుమారుని, కూతుర్ని, అదేవిధంగా భార్యను కోల్పోయాను. ఒక పదే అదే చెప్తున్నారు. భార్య చాలా దేవత లాంటిది, మనం మంచిగా చూసుకునే వాళ్ళు. నేను అక్కడ దుబాయ్లో ఉన్నప్పుడు కూడా నా పిల్లలే కావచ్చు, వారి యొక్క తల్లిదండ్రులు కూడా చాలా ముసలి వాళ్ళని చెప్పవచ్చు. చూస్తున్నాం వాళ్ళంతా కూడా ఇద్దరు వాళ్ళ సురేందర్ రెడ్డి అమ్మా నాన్న కూడా రోధిస్తున్నటువంటి తీరు కంటతడి పెట్టిస్తుందని చెప్పవచ్చు. చాలా బంధువులంతా కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే చెల్లపల్లిలో ఉన్నటువంటి వారు ఒక ఉన్నత ఉద్యోగం చేస్తున్నటువంటి విజయశాంతి ఇంత నిర్ణయం తీసుకొని చెప్పి అనుకోలేదు. ఆమెతో పాటు కూడా కుమారుని, కూతుర్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఏం వచ్చిందో కూడా తెలియాల్సిన పరిస్థితి. ఎందుకంటే మరి ముగ్గురు చనిపోవడం అయితే చాలా బాధ కలిసిన విషయం. అది కూడా ఒకే రైలు కింద పడి చనిపోవడము నిజంగా బాధాకరమైన సంఘటన అని చెప్పవచ్చు. ఇంతవరకు అయితే వాళ్ళు షాకింగ్ నుంచి ఇంత బయటకు అయితే రాలేని పరిస్థితులు అంతా కూడా కుటుంబాలంతా కూడా రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మన గున్నాథ్తో శరత్, బీబీ నగర్. 29 వైఫ్ మాట్లాడింది, 27 పాప బాబు సంక్రాంతి హాలిడేస్ లో వచ్చినప్పుడు మాట్లాడారు. ఆ రోజు మార్నింగ్ 8:30కి తెలిసింది నాకు. ఏమని చెప్పారు సార్? ఫస్ట్ చెప్పారు ఓకే వచ్చేసి తొందరగా అన్నారు. మా బొమ్మడికి ఫోన్ చేశాడు, చెప్పలేదు ఫస్ట్. తర్వాత నేనే అడిగాను ఏమైంది, ప్రాబ్లం ఏంది, ఫస్ట్ చెప్పు. లేదు బావా, శాంతి చనిపోయింది, ఫస్ట్ ఒక్కరేం చెప్పారు, చనిపోయింది అని చెప్పాడు. అదే ఎందుకు ఇలా అయిందంటే రా బావా వచ్చినాక చూడు. అంతేగా నాకు మైండ్ బ్లాక్ లో ఉన్నది, ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత ఒక 10-2 minutes తర్వాత ముగ్గురు చనిపోయారు అని చెప్పారు. ఆ టైంలో ఏం చెప్పాలో అర్థం కాలేదు. మీరు దుబాయ్ లో ఉంటారు, వాళ్ళు ఇక్కడ ఉంటారు, మీ మిస్సెస్ కూడా మంచి ఉన్నత ఉద్యోగం సాఫ్ట్వేర్, మరి ఎందుకు సార్ ఇంత పరిస్థితి కారణం? అదే నాకు తెలియదు అండి ఏం జరిగింది అనేది. అమ్మాయి మాత్రం వెరీ స్ట్రాంగ్ అమ్మాయి, చాలా నాకు దొరికిన దేవత అనుకోవాలి. అంతే, ఫ్యామిలీ బాగా చూసుకుంటది, నన్ను కేరింగ్ చూసుకుంటది, పిల్లలు కేరింగ్ చూసుకుంటది, అన్ని బాగుంటది అమ్మాయి. అలా ఏముండదు, అందరితోటి కలివిడిగానే ఉంటది. మ్యాక్సిమం అమ్మాయి అంత
వాళ్ళకి తెలియదండి అది ఏందని. పిల్లల్ని తీసుకెళ్ళి అట్లా ఆ విధంగా చంపుకోవడం అంటే అసలు ఎందుకు అంత దారుణంగా ఎందుకు ఒడగొట్టినారు? అది తెలియదండి ఏం జరిగింది అనేది. అంత అంతే ప్రేమ ఎక్కువ మమ్మీ అంటే పిల్లలకు, అంతే ప్రాణం ఓకే. పాపకు బాబు ఇద్దరికి. మమ్మీ లేకపోతే ఉండలేరు వాళ్ళు. 27 మాట్లాడింది ఆమె. ఐఐటి కోసం ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. ఓకే. ఖచ్చితంగా కొడతా డాడీ ఈసారి ఐఐటి పోతానన్నా, కానీ బాబు ఎక్కడికి వెళ్ళిపోయింది. బాబు ఇప్పుడు మాట్లాడి బాబు సంక్రాంతికి వచ్చాడు హాలిడేస్ కు, ఓకే. అప్పుడు మాట్లాడాడు. చివరిగా మీ మీ వైఫ్ మాట్లాడినప్పుడు ఏమని చెప్పింది సార్? ఇంకేమన్నా ఏం చెప్పలేదు, నార్మల్ గానే మాట్లాడింది. నార్మల్ గా రోజు మాట్లాడేటట్టే మాట్లాడింది. అమ్మాయి ఫోన్ చేసింది, ఓకే ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడు లేచాను అని చెప్పింది. సరే ఓకేరా, ఎట్లున్నావు, ఆరోగ్యం ఉందా, విశాల్ రెడ్డికి చేసావా, చెరికి చేసావా, వాళ్ళు ఎలా ఉన్నారు అని అడిగాను. బాగున్నారంటేనే ఏం ప్రాబ్లం లేదు, మంచిగా ఉన్నారు వాళ్ళు, నేను మళ్ళీ వెళ్తాను సండే రోజు అని చెప్పింది. అంతే, ఏం మాట్లాడలే. సరే అమ్మా నువ్వు పడుకో, నేను తర్వాత చేస్తలే అని చెప్పి. ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉంటుందా? ఏం లేవు, చెప్పాను కదండి. అమ్మాయి వెరీ స్ట్రాంగ్. అమ్మాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ హెల్త్ వైజ్ గా లేవు అమ్మాయికి. ఏ టాబ్లెట్ వాడదు, ఏం వాడదు. అలా ఈ వార్త తెలిసినాక మీరు ఎట్లా అసలు ఇక్కడికి వచ్చాక చూశాక గుండె అయిపోయిందండి. ఎందుకు అంటే ఒక్కరు ప్రేమ, ప్రేమ అంత కేరింగ్ చూసుకునేది నా వైఫ్. పిల్లలు, మా చెర్రి, నా తల్లి, చిట్టు తల్లి. మా అబ్బాయి విశాల్ రెడ్డి, చైతన్య, చెర్రి అంటే చైతన్య, చేతన రెడ్డి, ముద్దుగా చెర్రి అంటారు. కానీ జీవితంలో నాకు వదిలిపెట్టి వెళ్ళిపోయారు అందరు. నేను ఎవరు ఇష్టపడ్డానో వాళ్ళు లేరు, అంతేనండి. అది బాధగా నేను ఏం కనపడతలే నాకు టీచర్. సంక్రాంతి పండుగకు మేము ఇద్దరమే ఉంటాం ఈడ. ఈడ పండుగకు రమ్మన్నది నా అమ్మ, నా మనమడు రమ్మన్నాడు, నా ఎవరాలు రమ్మన్నది. కానీ మాకు చేత కాక మా ఆరోగ్యం బాగాలేక పోలేకపోయినాం నాయన. అంతే. మన్మరాలు ఎప్పుడు మాట్లాడారు? మన్మడేమో సంక్రాంతికి మాట్లాడాడు, మన్మరాలేమో సంక్రాంతికి రాలే పండుగకు. మొన్న క్రిస్మస్ సెలవులలో వచ్చింది, మొన్న మధ్యాహ్న సెలవులు వచ్చింది కదా, వాళ్ళు వచ్చింది. నాని మంచిగా నేను సమ్మర్ లో వస్తాను, అది సెకండ్ ఇయర్ అయిపోతుంది, నేను వస్తా నాని, ఇప్పుడు నేను రాలేని పరిస్థితులు ఉన్నా అని చెప్పింది. అంతే. కోడలు ఎట్లుండేది మీతోటి? బంగారం నాయన, అంతేనా? బంగారం. మిమ్మల్ని రోజు మాట్లాడేదా ఫోన్ లో? లేదు, ఎప్పుడో ఒక్కసారి మాట్లాడి. పండుగకి అయితే మిమ్మల్ని రమ్మన్నది, ఇద్దరే ఉంటారు కదా? మేము ఇద్దరమే ఉంటారు, రమ్మన్నది. మాకు చేత కాక మేము పోలేదు. మళ్ళీ తర్వాత ఆమెకు లీవ్ దొరికినప్పుడు ఇద్దరు పిల్లలు తీసుకొని కారు నడిపిస్తుంది నా కోడలు, తీసుకొని వచ్చింది, నన్ను చూసింది, అలా మంది ఇప్పించింది, మామకు పూరి చేసింది, చికెన్ వండి పెట్టి అదే తిండిలా దావతికి పోయినాం. మళ్ళా మా అక్క మన్మరాలు అదే మాట ఇక లాస్ట్ అతను మాట్లాడాడు. అదే ఇక్కడికి వచ్చి పిల్లలు చూసే, పిల్లలు ఇద్దరిని తీసుకొచ్చింది, కారు వచ్చింది, ఇద్దరిని చూపెట్టింది, పోయింది. ఇప్పుడు ఈమె ఎప్పుడు మాట్లాడిందో అప్పుడే ఒక్కసారిగా మా ఇద్దరం మాట్లాడినాం. అమ్మతేది ఈ 29న మాత్రం మా కొడుకు పుట్టినరోజు 30 నాడు. అయితే మా కొడుకు వారం ఫోన్ చేస్తాడు, వారం ఫోన్ చేయకపోతే ఇంకా చేయకపోతే నేనే చేస్తా, ఎందుకు చేయలేను, దూరం ఉండాలి. ఫోన్ చేసిన ఆయన ఇట్లా ఆరోగ్యం ఎట్లుందని ఆయన అడుగుతాడు, నేను అడుగుతా. బాగానే ఉండే డాడీ అని ఆయన అంటాడు. నీ ఆరోగ్యం చూసుకో, నీకు అన్ని రోగాలు ఉన్నాయి, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, అటాక్ ఉన్నాయి డాడీ, నీ రోగాలు ఉన్నాయి, మంచి చూసుకో, మీరు మంచిగా కూడా మేము మంచిగా ఉంటాము అని చెప్పిండు. చెప్తే ఇది హ్యాపీ పుట్టినరోజు బిడ్డ, హ్యాపీ బర్త్డే డాడీ అని అన్న. అంటే సేమ్ టు డే, మంచి సంతోషం డాడీ, హ్యాపీ బర్త్డే అని అన్నాడు. అని కట్ అవుతుంది ఫోన్ కట్ అవుతుంటే తర్వాత నైట్ ఫోన్ చేస్తాడు డాడీ అని. సరే నాన్న నైట్ ఫోన్ చేయన్న అని నేను సంటి రోగాలు గోళ్ళు వేసుకోవాలి కదా, ఆ రొట్టె చేసింది, టిఫిన్ పెట్టుకొని పోతుంటే నాకు ఫోన్ వచ్చింది. మా మిస్సెస్ దానికి ఫోన్ వచ్చింది. ఎవరో అంటే నువ్వు పుష్పని, ఈ సంగతి ఏదాలి అంటే సింగళవారి అది రండి మామయ్య అన్నది, అన్నయ్య అన్నది. సింగళవారి కదా ఎందుకమ్మా, సింగళవారి మీకు ఇప్పుడు అర్జెంట్ సింగళవారి ఎందుకంటే మీ కోడలు తెచ్చిపోయింది అన్నది. నేను అనుకున్నా ఫస్ట్ ఏమైనా హార్ట్ అటాక్ వచ్చిందేమో
హాస్పిటల్ తీసుకుపోతే చచ్చిపోయిందేమో అనుకున్నా. ఆ. అనుకుని ఏమో అయ్యో ఎరకాలంగా మొత్తుకుని కొట్టుకుంటుంది. ఏమి మొత్తుకుంటుంటే ఎవరు లేరు ముసలి, నాకు బండి నడిపేదాదు ఏం లేదు, ఎవరు తీసుకెళ్ళారు. అవును. మొత్తుకుంటుంటే అందరు చుట్టుపక్కల అందరూ మా చెల్లెకు మా బామ్మ దీనికి ఉంటారు, వాళ్ళందరికీ అవును. చెల్లి దగ్గరనే ఉంటారు, 5 కిలోమీటర్ అంతా ఉంటారు. వాళ్ళకి ఫోన్ చేసింది, అందరు మేము వస్తూనే ఉంటారు అని ఇట్లా పోతే మీరు ముసలి అని వచ్చారు. మా చెల్లి కొడుకు సిటీలో ఉంటాడు. ఆయన పోయి ఏమైంది డాడీకి ఇట్లా అయింది అని నేను చెప్పిన ఆయనకు. ఆయన కారు పంపించాడు. డాడీ మీరు రాని వెళ్తా అంటే నేను ఆడ రింగ్ రోడ్ కాడ ఉంటా, మీరు రాని రాడు. కారు పోయి కార్లో కూర్చున్నాం. ఇంకా పోయి కాడికి వెళ్ళి రింగ్ రోడ్కి పోయినాం. పోక ముందుకే ఇక్కడ కొద్దిగా మాకు చెప్పినాక అర్ధ గంటకే ఒక్కరు కాదు 3 అని చెప్పారు. అంత ముందుగా మాకు చచ్చిపోయిన చెప్పారు కానీ రైలు కింద పడని తెలియదు మాకు, చచ్చిపోయింది తెలుసు. తర్వాత 3 చచ్చిపోయినా చెప్పి ఇంకా 3 చచ్చిపోయి ఏముంటుంది, ఈ నిజమా అవుతాం, మా 3 చచ్చిపోయిన చెప్పి కొట్టుకుంటాం మొత్తుకుని ఆడిపోయినాం. మేము ఆడిపోయే వరకు అంత పోయి రైలు పోయి తిరుక్కుపోయే వరకు మార్చికి వెళ్ళి పీనికలు బయటకు వెళ్తున్నాయి, ఇంకా పోయే వరకు వెళ్తున్నాయి. ఈ అబ్బాయి ఉన్నాడు ఆడికి వెళ్ళి ఈయన ఫోన్ చేసిరుగా, ఈయన ప్లేట్ దొరకాలిగా, ఈ అబ్బాయి బాధపడతాడు ఎట్లా అని ఆడికి తీసుకుపోయి డాడీ చెప్పిండు. ఏమో ఈయన తీసుకుపోతే ఈ అబ్బాయి ఆడుంటే బాగుండని ఇటు తీసుకొచ్చి పెడతాము, నా మనవడు మళ్ళీ పెళ్లి చేస్తాడు అని ఇటు తీసుకొచ్చిన. 10:30కే మాట్లాడినా. 10:30కి నేను ఫోన్ చేస్తూనే ఉన్నా వెళ్ళిన కానుండి, పిల్లలు తీసుకొని పోతున్నా, ఆఫీస్ లో పార్టీ ఉందంటే నేను లేకుండా పార్టీ ఏముంటది అని అంటే, ఆఫీస్ లో పార్టీ ఉంది 3 పోతున్నాం అంటే నేను కూడా వచ్చేదాన్ని కదా అన్న, నువ్వేం రావద్దు ఇంటి దగ్గర ఉండి మేము 3 పోతున్నాం అన్నది అంతే. తర్వాత కాల్ ఎత్తలేదు, ఇక ఫోన్ ఎత్తలేదు, చాలా సార్లు చేసిన అంతే. అంటే మీరు విజయశాంతి మీ మనమడతో కలిసి ఉంటారా? వాళ్ళిద్దరు హాస్టల్లోనే ఉంటారు, మేమిద్దరమే ఉంటాం ఇంట్లో పైన. అంటే ఎప్పుడన్నా ఏమన్నా అస్సలు ఏం చెప్పదు, ఏం లేవు ఆమెకు బాధలు కూడా. పొద్దున 8:30కి తెలిసింది. మా అబ్బాయి ఫోన్ చేశారు. మరి రాత్రి ఎటుపోయిందని మీరు అడగలేదు? ఆఫీస్ ఉంటుంది ఆమెకు, ఆఫీస్ రోజు నైట్ డ్యూటీ ఉంటది, అట్లానే వెళ్ళిపోయింది కారు తీసుకొని. లేకపోతే అసలు ఆమె ఎవ్వరి ఇంటికి పోతే ఎవరితో మాట్లాడదు, కాలనీలో కూడా ఎవరింట్లో ముచ్చట్లు పెట్టదు, అట్లాంటి మనిషి. ఇట్లా ఎప్పుడు మాట్లాడారు? ఆమె బుధవారం మాట్లాడింది, కాలేజీ తోలుతుంది వాళ్ళమ్మ, తాళం చేయి ఎక్కడ పెట్టినా తీసుకో అని చెప్పింది అంతే. ఇంక మళ్ళీ మాట్లాడలే ఎవ్వరు. అంత కేరింగ్ చూసుకునేది నా వైఫ్.